రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. అల్లు అరవింద్ కు జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. అల్లు అర్జున్ సంబంధించి బిజినెస్ పార్క్ పై అక్రమ నిర్మాణం చేపట్టారని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఎందుకు కూల్చవద్దో చెప్పాలని నోటీసుల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. రైట్ మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అరవింద్ కు జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. అల్లు బిజినెస్ పార్క్ పై అక్రమ నిర్మాణం చేపట్టారని నోటీసులు స్పష్టం చేసింది. ఎందుకు కూల్చవద్దో చెప్పాలని నోటీసుల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్ చెప్పండి, అల్లు బిజినెస్ పార్క్ సంబంధించి కూడా అక్రమ నిర్మాణం చేపట్టారని జిహెచ్ఎంసీ కూడా దీనికి సంబంధించిన నోటీసు కూడా జారీ చేసింది. దీని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం అల్లు అరవింద్ దీనిపైన ఎలాంటి స్పందన ఇచ్చారు? సాయి, అల్లు అరవింద్ గారు దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఆయనకి రాలేదు. కానీ ఆయన జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 లో బిజినెస్ పార్క్ బిల్డింగ్ అని చెప్పి ఒకటి కట్టారు. దాంట్లో ఆయన యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ సమయంలో 4 floors గ్రౌండ్ ఫ్లోర్స్ అంటే 4 floors కి జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చేసి 4 floors కట్టారు. ఆ 4 floors కాకుండా పైన ఒక చిన్న పెంట్ హౌస్ లాగా కట్టారు. ఆ పెంట్ హౌస్ వచ్చేసి అంటే అది 5th floor లాగా అవుతుంది. కాబట్టి దానిపైన జిహెచ్ఎంసీ అధికారులు అంటే ఎప్పుడైతే చూసారో అది అంటే మోర్ దాన్ పర్మిషన్ మీద కట్టిన బిల్డింగ్ అంటే పర్మిషన్ లేకుండా కట్టిన కట్టడం కాబట్టి అసలు ఈ ఎందుకు కట్టారు, అసలు దీన్ని ఎందుకు కూల్చేయకూడదు, మీలాంటి అంటే హై పొజిషన్ లో ఉన్న సెలబ్రిటీలో ఇలా బిహేవ్ చేస్తే సామాన్యులు ఇలా ఇంకెలా బిహేవ్ చేస్తారు అని పేర్కొంటూ అరవింద్ గారికి నోటీసులు అయితే జారీ చేసింది. మరి దీనిపైన అంటే అరవింద్ గారు ఎలా స్పందిస్తారనే దానిపైన అయితే ఇంకా అంటే అందరూ అంటే ఇండస్ట్రీనే కాకుండా బయట ఇది కూడా వర్గాలు కూడా గమనిస్తున్నా అంటే ఎలా స్పందిస్తారు. ఇప్పుడు మరి ఆ పెంట్ హౌస్ ని అలాగే కంటిన్యూ చేస్తారా, లేకపోతే వెళ్ళి ఏమైనా పర్మిషన్ కి ఏమన్నా అంటే నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ పెట్టుకుంటారా, లేకపోతే దాన్ని డెమాలిష్ చేస్తారా అనే దానిపైన అయితే ఇప్పటికైతే అందరూ మామూలుగా అంటే ఎలాంటి రెస్పాన్స్ అయితే అల్లు అరవింద్ గారు ఎలా రియాక్ట్ అవుతారనే దాన్ని అయితే అందరూ అయితే ఎదురు చూస్తున్నారు. సాయిదా. రైట్, థ్యాంక్ యూ మోహన్.